అని చాలామంది రుణమాఫీని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రుణమాఫీ కంటే మించిన రైతులకి వరాలు ఇచ్చినట్టుగా కూడా వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి చాలా చెప్పారు. చేస్తుంది ఏంది, జరుగుతుంది ఏంది అనేది కూడా. ఇప్పుడు 2000 కూడా రుణమాఫీ అవసరం ఉంటుంది. ఇప్పుడు 2014 నుంచి 2024 దాకా రాష్ట్రం 10 సంవత్సరాల్లో 2014లో అన్నీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా చెప్పి కూడా చేయలేనప్పుడు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా రుణమాఫీ చేయగలడానికి ఆర్థిక సౌలభ్యం ఉందో ప్రజలు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, అన్నీ ఉండే చెప్పి చేయనివాడు చంద్రబాబు నాయుడు, ఏమీ లేకపోయినా అన్నీ చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని ఇతను చెప్తే ఏదైనా చేస్తాడని ప్రజలు రైతు రుణమాఫీ అడుగుతున్నారు. మీకు ఒక చిన్న విషయం ప్రజలకు కూడా చెప్పాలి, ఎందుకంటే మీరు గమనించలేదు, నవరత్నాల పథకాల కన్నా ఇంకా ఎక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ గురించి ఆయన చెప్పాడు 2.5 లక్షలని 25 లక్షలు చేస్తానని. అలా ఆయన జేబులో కనుక డబ్బులుంటే, రాష్ట్ర ఖజానాకి డబ్బులు వస్తే గమ్మునుండే మనిషి కాదు ఆయన. గ్యారంటీగా ప్రజలకు తిరిగి ఇచ్చే రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అలాంటి వ్యక్తి మనం ఆయనకి ఆర్థిక సౌలభ్యం కల్పిస్తే రైతు రుణమాఫీ ఇంకా అంతకన్నా ఎక్కువే చేస్తాడు. కానీ అది మాత్రం ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదంటే, క్రియాశీలకంగా చెప్పినవి చేయడానికి రాష్ట్ర ఖజానా ఎలా పర్మిట్ చేస్తుందో దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాడు. ఇప్పుడు దానికి కరోనా లేని 2 సంవత్సరాల ఆదాయం ఇప్పుడు రావడానికి మనకు బంగారు బాట వేయబడింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, దాన్ని మళ్ళీ ఇంకోసారి కట్టవలసిన అవసరం లేదు కాబట్టి దాని డబ్బులు ఉన్నాయి. దాన్ని బట్టు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంప్లాయీస్కి కానీ సమ్ ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి కొన్ని ఆగి ఉన్నాయి. అవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు ఆయనకి జేబు పెర్మిట్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇవన్నీ క్లియర్ అయిపోయాయి అనుకోండి ఎంప్లాయీస్కి, వాళ్ళకి. తర్వాత మిగిలింది ఏముంది? అంతేగా. ఇప్పుడు అంగన్వాడీలు మొన్న దాకా ధర్నా చేశారు, వాళ్ళకి ఇవాళ చూడండి నవరత్న పథకాలు అన్నీ లబ్ధికి వచ్చేలాగా మేనిఫెస్టోలో పెట్టాడు. వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చేశాడు. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిజిఎస్ఈ అంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో మెడికల్ కవరేజెస్ కవర్ అవుతాయి. మిగిలింది ఎవరు? ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఈఎస్ఐ త్రూగా వాళ్ళకి కవర్ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కవర్ అవుతాయి. కొన్ని కంపెనీస్లో ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. లేని వాళ్ళలో 25,000 రూపాయలు తక్కువ ఉన్న జీతగాళ్ళందరినీ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అన్నింటిలోనే పెట్టాడు. ఇంకా మిగిలిన ఎవరు ఉంటారు? కామన్ పీపులే కదా. వాళ్ళని ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ఒక వినూత్న ఆవిష్కరణ చేసాడు అనుకోండి ఆరోగ్యశ్రీ లాగా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఉచిత బస్సు ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ రూల్ ఏం లేదు కదా, వాళ్ళు కూడా ఎక్కొచ్చు ఫ్రీగాని. సో అలాంటప్పుడు అది ఫ్రీ బీ కింద కన్సిడర్ చేస్తారేమో నా అపోహ వెసెస్ ఎగ్జిక్యూషన్లో ఇట్స్ గాట్ ఎ కన్సిడరేషన్ ఉంది, అది ఈజీ. బట్ ఇది ఒక్కసారి ఆలోచించి కొడితే అంతే కదా. చేసేది చెప్పి చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నాను కాబట్టి కొత్తవి చేస్తాడని నమ్మకం పెంచుకోండి. అంతేగాని గొంతెమ్మ కోరికల్లాగా రైతు రుణమాఫీ అన్నది రాష్ట్రానికి పెనుభారం కాబోతుంది. ఆ పెనుభారం సబ్జెక్టులు ఏవి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకోరు. కానీ ఆర్థిక సౌలభ్యం కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, ఇది నాకున్న అవగాహన. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.